కర్నూలులో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ అవయవాల్ని దానం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. కిడ్నీలు, కళ్ళు, ఊపిరితిత్తులు, లివర్ను దానం చేసి పలువురికి ప్రాణదానం చేశారు. కర్నూలుకు చెందిన పావని మహబూబ్ నగర్ జిల్లా నరసరావుపల్లికి చెందిన శ్రీనివాస్ రెడ్డితో వివాహమైంది. అయితే 3 ఏళ్ల క్రితం కిడ్నీ సంబంధిత వ్యాధితో భర్త శ్రీనివాస్ రెడ్డి మృతి చెందారు. ఉపాధి రీత్యా ఆమె హైదరాబాద్లో ఉంటుంది. అయితే పావని మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్లో పావని తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను కర్నూలుకు తీసుకొచ్చి జీజీహెచ్లో చికిత్సను అందించారు. బ్రెయిన్ డెడ్ అవడంతో అవయవాల్ని దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి జోష్నని చదివించేందుకు రెడ్ క్రాస్ సంస్థ ముందుకొచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. మాధవిలత ఇటీవల బ్రెయిన్ డెడ్తో మృతి చెందడం జరిగింది. అయితే ఆ మృతి చెందిన అనంతరం రెడ్ క్రాస్ సంబంధించినటువంటి సభ్యులు అవయవాలను దానం చేయాలంటూ కూడా ఈరోజు కర్నూలు నగరంలో అవయవదాన కార్యక్రమం జరిగింది. సార్ చెప్పండి, అసలు పేరెంట్స్ని ఎలా మోటివేట్ చేశారు, ఎలా ముందుకు వచ్చారు వాళ్ళు డొనేట్ చేయడం? అంటే వాళ్ళ హస్బెండ్ కూడా 4 years బ్యాక్ కిడ్నీ ఫెయిల్యూర్తో చనిపోయారు. అప్పుడు వాళ్ళు కిడ్నీస్ కోసం చాలా కష్టపడ్డారు, వాళ్ళకి దొరకలేదు. అతను ఫైనల్గా చనిపోయారు. ఆయన లెక్చరర్ వనపర్తిలో పనిచేసేవారు. ఇప్పుడు 4 years తర్వాత ఈమెకి పావనీలత గారికి ఫిట్స్ రావడం, హైదరాబాద్ పోవడం, అక్కడ మూర్ఛపోయి తర్వాత వెంటిలేటర్ లేకపోయింది, ఇంటిబేట్ చేశారు. అక్కడ నుంచి కర్నూలు తీసుకొచ్చారు 2వ తారీఖు. ఈరోజు వీ కుడ్ రిట్రీవ్ ఆల్ ది ఆర్గన్స్. 6 సంవత్సరాల చిన్న పాప జోష్న ఉంది, తమ కూతురుకి ఏదైనా మీ సంస్థ నుండి ఏదైనా ఆదుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో? పాప 6 ఏళ్ళు ఉంది జోష్న. తన చదువులన్నీ మేము చదివిస్తామని చెప్పాము. అది వీ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ ఎడ్యుకేషన్ కంప్లీట్లీ. కలెక్టర్ గారు కూడా మొత్తం సంబంధించి గవర్నమెంట్కి చెప్పి అనాథగాన వారికి కూడా చాలా హెల్ప్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పారు. రానున్న రోజుల్లో సొసైటీలో ఉండేటటువంటి ప్రజలకు మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు, ఎలా ఉండాలని? ఈ భారతదేశంలో డయాబెటీస్ 40 కోట్ల మందికి ఉంది. సో 30% ఆఫ్ ది పాపులేషన్ డయాబెటిక్. సో 10% ఆఫ్ దెమ్ కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. కానీ వీళ్ళకందరికీ కిడ్నీ డొనేషన్ లేకపోతే కిడ్నీ అందరూ చనిపోతారు. సో ఆర్గాన్ డొనేషన్ ఒకటే మార్గము. ప్రతి ఇయర్ 12% బ్రెయిన్ డెడ్ అవుతున్నారు యాక్సిడెంట్స్ వల్ల. వాళ్ళందరూ డొనేట్ చేయొచ్చు. లివరు, హార్ట్, లంగ్స్, కిడ్నీస్, ఐస్ అన్నీ ఇవ్వచ్చు. ప్యాంక్రియాస్ కూడా ఇవ్వచ్చు. సో ముందు ఇవన్నీ తీసుకుంటాం. సార్ చెప్పండి, ఈరోజు కర్నూలులో మొట్టమొదటి బ్రెయిన్ డెడ్ కేసు అవయవదాన కార్యక్రమం జరిగింది, ఎలా ఉందంటారు? ఇది కర్నూలు రెడ్ క్రాస్ తరఫున మేము చాలా మోటివేట్ చేసి ఇంతకుముందు కూడా అవయవదానం గురించి అంత మోటివేట్ చేస్తూ వచ్చినాము. కనుక ఈసారి ఈ పేషెంట్స్కు రెడ్ క్రాస్ తరఫున మోటివేట్ చేసి వాళ్ళను అవయవదానం ఇవ్వడానికి మేము తీసుకొని వచ్చినాము. ముందర కూడా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ మేము రెడ్ క్రాస్ తరఫున దీన్ని ముందరికి తీసుకొని వెళ్తాము. ఇది మొత్తంగా కర్నూలు నగరంలో ఈరోజు జరిగినటువంటి అవయవదానం సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ గతంలో కూడా అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజల్లో అనేక రకాలుగా మోటివేషన్ సంబంధించినటువంటి వాటిని చేస్తూ ముందుకెళ్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఈ సమస్యలు తలెత్తకుండా ముందుకెళ్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఎవరన్నా కానీ అనారోగ్యంతో ఇలా మృతి చెందిన వారు ముందుకు రావాలి, అవయవదానాలను చేయాలంటూ కూడా తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, వ్యక్తి కర్నూలు.